హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ పాయింట్. ఒక సినిమాలో హీరో ఎలివేట్ అవ్వాలంటే పవర్ఫుల్ విలన్ ఉండాలి. కానీ మన తెలుగు సీరియల్స్లో అలా కాదు. హీరో హీరోయిన్ల జీవితాలు నాశనం అవ్వడానికి విలన్లు పుట్టుకొస్తారు. కొంతమంది క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మనకు తెలియకుండానే బీపీ అమాంతం పెరిగిపోతుంది. ఇంత దుర్మార్గులా అనిపిస్తుంది. వాళ్ళ కుట్రలు చూసి మనం ఎన్నోసార్లు టీవీ ముందే వాళ్ళని తిట్టేసుకుందాం. ఈరోజు వీడియోలో మన తెలుగు ప్రేక్షకులను తమ నటనతో రక్తం మరిగిపోయేలా చేసిన, అమాయకులను ఏడిపించిన టాప్ కర్కోటక విలన్స్ ఎవరో చూద్దాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా కొంచెం. అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఖచ్చితంగా ఈమెకే ఇవ్వాలి. వంటలక్క జీవితాన్ని నాశనం చేసిన మహా తల్లయ్య ఆ మోనిత. కార్తీక దీపం సీరియల్ అన్ని వందల ఎపిసోడ్లు సాగిందంటే కారణం ఈమె కుట్రలే. డాక్టర్ బాబు కోసం ఈమె వెయ్యని ప్లాన్ లేదు, చెయ్యని హత్య లేదు. ఈ క్యారెక్టర్ని జనం ఎంతలా ద్వేషించారంటే బయట ఈ నటి కనిపిస్తే తిట్టేంతలా. ఒక విలన్కి ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది? ఇక మన తెలుగు సీరియల్స్లో ఎప్పటికీ ఫేడ్ అవుట్ అవ్వని విలనిజం అత్తగారి పెత్తనం. కోడలిని మనిషిలా కూడా చూడకుండా మాటలతో మానసికంగా హింసించే అత్త పాత్రలు ఎన్నో. ఉదాహరణకు మొగలి రేకులు టైంలో వచ్చిన కొన్ని అత్త పాత్రలు. వాళ్ళ చూపులోనే విషం ఉంటుంది. అమాయకమైన కోడల్ని ఏడిపిస్తుంటే చూసే మనకి కన్నీళ్లు వచ్చేవి. ఆ అహంకారం చూపించే పాత్రలు మనం ఎప్పటికీ మరచిపోలేం. ఇక ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన మరో విలన్ ఇంటింటి గృహలక్ష్మిలో లాస్య. ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి తులసి భర్తను లాక్కొని ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసిన పాత్ర. ఎంతసేపు ఎదుటి వాళ్ళ పతనానికే ప్లాన్లు చేసే ఇలాంటి క్యారెక్టర్లు చూస్తే ఎవరికైనా కోపం రావడం కామన్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు కూడా వస్తుంది. ఇవే కాదు ఫ్రెండ్స్, ప్రతి సీరియల్లోనూ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళని మనం ఎంత తిట్టుకున్నా వాళ్ళ నటన వల్లే ఆ సీరియల్కి అంత హైప్ వచ్చింది. అదే నిజం. మరి మీరు చూస్తున్న సీరియల్‌లో మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన, మీకు అస్సలు నచ్చని విలన్ ఎవరు? ఆ క్యారెక్టర్ పేరుని కింద కామెంట్ సెక్షన్‌లో గట్టిగా చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, మన రాతలు దేవుడు రాసిండు కాబట్టి సరిపోయింది. అదే సీరియల్ డైరెక్టర్ రాసి ఉండుంటే ఎంత ల్యాగ్ అయ్యేదో.